సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది అంతరంగములన్నీయు శోధించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించును గాక. కొద్ది నిమిషాలు దేవుని మాట్లాడదాం. ఇక్కడ చూడండి, స్పష్టముగా ఉంది. నరుని ఆత్మ. ఆత్మ అనే పదము బైబిల్లో 3 రకాలు ఉంటుంది. ఒకటి దేవుని ఆత్మ, అది పరిశుద్ధాత్మ దేవుడు, ఆమేన్. 2 నరుని ఆత్మ, మానవునిలో ఉండే ఆత్మ. 3 దురాత్మ, అది అపవాది ఆత్మ. చూడండి, 3 దేవుని ఆత్మ, నరుని ఆత్మ, సాతానాత్మ లేదా అపవాది ఆత్మ. దేవుడు తీసేయండి, నరుడు తీసేయండి, సాతాను తీసేయండి, మొత్తం చూస్తే ఆత్మ. సో దేవుడు అనే లోకం ఉంటే, దేవుడు అనే పదం ఉందంటే కేవలము ఆత్మలోకమే. స్తోత్రం. ఆత్మ సంబంధమే. కాబట్టి మనుషులమైన మనము గమనించుకోవలసింది, ముఖ్యంగా క్రైస్తవులమైన మనము గమనించుకోవలసింది ఏంటంటే, భౌతికమైనది కాదు మన జీవితము, ఆత్మ సంబంధమైంది. మనకి ఏది ఇంపార్టెంట్ అంటే ఆత్మ ఇంపార్టెంట్. మనము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఆత్మకు ప్రాధాన్యతను ఇవ్వాలి, ఆమేన్. మనలో ఏముంది చెప్పండి? శరీరం ఉన్నది, జీవమున్నది లేదా ప్రాణమున్నది, 3 ఆత్మ ఉన్నది. ఇప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్ అంటే మన శరీరమే. భూలోకంలో ఉన్నాం కాబట్టి ఏది ఇంపార్టెంట్ చెప్పండి? శరీరము. కాబట్టి మనిషిలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఈ 3 కలిస్తేనే నరుడు, మనిషి. ఈ 3 కలిస్తేనే నరుడు. వీటిలో దేవునికి ఇష్టమైంది ఆత్మ, దేవునికి అవసరమైంది ఆత్మ. ఇప్పుడు నన్ను గుర్తెరిగాడు దేవుడు అంటే నా ఆత్మను గుర్తెరుగుతాడు, నా శరీరము బట్టి మీరు గుర్తెరుగుతారు. కానీ దేవుడు ఏం చెప్తాడంటే నా ఆత్మ పరిణతిని చూసి చెప్తాడు, నా ఆత్మను బట్టి చెప్తాడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కీర్తన 32:2 యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూడండి ఇక్కడ మాట, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మనం ఎవరు ధన్యులు అంటాము? బాగా డబ్బుండవాడు ధన్యుడు అంటాం, మంచి ఇల్లున్నవాడు ధన్యుడు అంటాం, మంచి కుటుంబ వ్యవస్థ ఉన్నవాడు ధన్యుడు అంటాం, మంచి ఉద్యోగం ఉన్నవాడు ధన్యుడు అంటాం. అంతే కదా. కొంతమంది మీకేమి మీ లైఫ్ బ్లెస్డ్, మీరు ధన్యులు అంటారు. ఈ లోకంలో ఇవన్నీ అవసరమే. ఉద్యోగం అవసరమే, మంచి కుటుంబ వ్యవస్థ అవసరమే, మంచి డబ్బు అవసరమే, ఇవన్నీ అవసరమే. కానీ దేవుని దృష్టిలో ధన్యుడు అవ్వాలంటే ఏం కావాలంటే మనము యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి. నన్ను ప్రజలు నిర్దోషి అని అవసరం లేదు. ప్రజలు నా మీద నేరం మోపొచ్చు, ప్రజలు నన్ను దోషిగా ఎంచొచ్చు, ప్రజలు నా మీద నేరారోపణలు చేయొచ్చు, ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడి నా మీద నేరం మోపొచ్చు, నా బ్రతుకు వేస్ట్ అనొచ్చు, ఎన్నన్నా తిట్టొచ్చు. కానీ దేవుని దగ్గరకు వచ్చాడు, అది చల్లదు. దేవుడేమన్నాడంటే నేను నిర్దోషి అంటే నువ్వు ధన్యుడు, అంతే దర్శాలు. కాబట్టి నా చేత నిర్దోషి అనిపించుకునే పని నువ్వు చెయ్యాలి. ఓ నరుడా, ఓ మనుషుడా, నువ్వు ఏమి పని చేయాలంటే నా చేత నీవు నిర్దోషి అని ఎంచబడాలి. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడటం కష్టం, చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే మనుషులమైన మనము తప్పు చేస్తేనే తప్పు అంటాం, తప్పు చేసి దొరికితేనే తప్పు అంటాం. అంతే కదండి. దొంగతనం చేసి, చెప్పండి నా మాట, దొంగతనం చేసి దొరికితేనే దొంగ, దొరకపోతే దొర. దొరికితే దొంగ, లేకపోతే ఒక్కొక్కళ్ళు దొంగతనం చేసి ఇంకొకటి మీద నెట్టేవాళ్ళు లేరు, ఒకళ్ళు తప్పు చేసి ఇంకొకళ్ళ మీద నెట్టేవాళ్ళు లేరు. అంటే వాళ్ళు చేసిన తప్పును ఏం చేస్తున్నారు? కవర్ చేసుకుంటున్నారు. కానీ దేవుడి దగ్గర నీ హృదయంలో తలంపు పుడితేనే దొంగ నువ్వు. వ్యభిచరించవద్దని మీరు విన్నారు కదా. మోహపు చూపు చూచు ప్రతివాడు వ్యభిచరించాడు. దురాలోచన, నీ హృదయంలో చెడు చేయాలన్న ఆలోచన వస్తేనే నువ్వు దేవుని దగ్గర దోషి అయిపోతావు. తప్పు జరిగితేనే మనుషుల్లో దోషి అవుతారు, అది పట్టబడితే దోషి అవుతారు. కానీ దేవుడు అంటున్నాడు నీ హృదయంలో ఆలోచన వచ్చి నువ్వు దానికి కమిట్ అయితేనే నువ్వు దోషం చేసినట్టు, నువ్వు నా దగ్గర దోషి అవుతావు.
కాబట్టి దేవుని దగ్గర నిర్దోషిగా ఎంచబడటం చాలా కష్టం. దేవుని దగ్గర నిర్దోషిగా ఎంచబడటము చాలా కష్టం. ఎంత కష్టమో చెప్పనా? మన హృదయంలో చెడు ఆలోచన వచ్చింది అంటే, దానికి మనం కమిట్ అయ్యాము అంటే అక్కడే పాపం జరిగింది. ఒక మనిషిని చంపాలని మనం ఫిక్స్ అయ్యామనుకో హృదయంలో, అప్పుడే దేవుని దృష్టిలో దోషం అయిపోతాం. మనుషుల దృష్టిలో చంపితే దోషం. నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే దేవుడికి తెలుసు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు నేను మాట్లాడే మాట దేవుడు వింటలేదు అనుకుంటున్నావు, నేను చేసే ఏవి దేవుడు చూడలేదు అనుకుంటున్నావు. కొన్ని సందర్భాల్లో అనుకునే నువ్వు మిస్టేక్ చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, నీ హృదయ తలంపులను నేను చూస్తున్నాను, నీ హృదయపు ఆలోచనలను నేను చూస్తున్నాను. కాబట్టి నీ హృదయంలో తలంపులకు నువ్వు ఫిక్స్ అయితే పాపం చేసినట్టు, అది దేవుని దృష్టిలో దోషిగా ఉంటావు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, యెహోవా చేత నిర్దోషని ఎంచబడాలి. ఇప్పుడు ఎంత మనం కరెక్ట్గా ఉండాలి, ఆమేన్, ఎంత జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు కూడా అన్నాడు, నువ్వు ఆలోచన చేసేది ప్రతి క్షణము నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయి, నా చేత నీవు నిర్దోషని ఎంచబడాలి. యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు. రెండవది, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మరి ఎట్లాంటి మనం చేయలేకుండా ఉండలేం కదా. కాబట్టి ఏమంటారంటే, మనుషులు బలహీనులండి, ఏదో ఒక తప్పు చేస్తారు, ఏదో ఒక పాపం చేస్తారు. కాబట్టి మానవుడు బలహీనుడు కనుక మానవుని బలహీనత నెరిగిన ఆయన క్షమిస్తాడు కాబట్టి వెళ్ళి క్షమించమంటాం. ఇదే క్రిస్టియన్ లైఫ్ అన్నాం. దేవుడు అన్నాడు, నీవు నా చేత నిర్దోషని ఎంచబడాలి. నీవు నా చేత ఎప్పుడు? వీళ్ళంటారు చచ్చిపోయేటప్పుడు. ఎప్పుడండి? చచ్చిపోయే టయానికి. ఆ ఒక్క కారణం చేతే కదా తప్పులు చేసి క్షమాపణ అడిగి, తప్పులు చేసి క్షమాపణ అడిగి, తప్పులు చేసి క్షమాపణ అడిగి, డే బై డే ప్రతి సంవత్సరం ఇదే లైఫ్. ఉందా లేదా? ఉందా లేదా? అంటే మనం ఏం ఎంచుకున్నాం? ఒక ఆప్షన్ ఎంచుకున్నాం దేవుల్లో. తప్పు చేయొచ్చు, పర్లేదు, నో ప్రాబ్లం, కానీ క్షమాపణ అడగొచ్చు. ఇలా చేసే వాళ్ళందరి గతి ఏమవుతుందో చెప్పనా? వీటన్నిటిని లెక్క కడతా ఉంటాడు. నువ్వు తప్పు చేసి క్షమాపణ అడిగినప్పుడు క్షమిస్తాడు, కానీ దాన్ని లెక్క కడతాడు. మళ్ళీ తప్పు చేసి క్షమాపణ అడిగినప్పుడు దాన్ని లెక్క కడతాడు. మళ్ళీ తప్పు చేసి క్షమాపణ అడిగినప్పుడు దాన్ని మళ్ళీ లెక్క కడతాడు. ఈ లెక్కలన్నీ పూర్తయినాక నీ మీద అగ్నిగుండం పోస్తాడు. ఇజ్రాయేలు బబులోను చెరకెళ్ళిన కారణం. స్తోత్రం. కాబట్టి తప్పు లేకుండా ఉండాలి అంటే, దేవుని చేత నిర్దోషని ఎంచబడాలంటే, ఇప్పుడు నీకు అవసరమైన పాయింట్ ఏంటంటే నీ ఆత్మ. నువ్వు ఇప్పుడు ఆత్మ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలి. ఆమేన్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, 6 సబ్జెక్టులు ఉంటే 6 సబ్జెక్టులో వీక్ అయినవి ఉంటాయి. ఆ సబ్జెక్ట్ మీద అసలు అవగాహన లేదు ఉంటుంది. దాని మీద దృష్టి పెడితే వాడు షార్ప్ అవుతాడు. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు దేవుని చేత నిర్దోషని ఎంచబడాలి అంటే నువ్వు ఒకదాని మీద దృష్టి పెట్టాలి. ఆ దృష్టి ఏంటంటే ఆత్మ మీద. ఆమేన్. దేని మీద అండి? ఆత్మ మీద. అంటే మీకు అర్థం కావాలి, నీ బాడీ మొత్తం ఆత్మ స్వాధీనములను తీసుకెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు నీ బాడీ మొత్తం అపవాది స్వాధీనము, నీ స్వేచ్ఛ కోరిక మేర, నీ హృదయ తలంపుల ప్రకారం ఉంది నీ బాడీ. ఇది చెయ్యాలంటే చేసావు, అది అనాలంటే అన్నావు, అటు వెళ్ళాలంటే వెళ్ళావు. ఇది నీ బాడీ నీ స్వాధీనంలో ఉంది, నీ హృదయ తలంపులో ఉంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ఆత్మ స్వాధీనంలో తీసుకురావాలి. అందుకన్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు ఆ దీపాన్ని వెలిగించాలి. అది క్రైస్తవం నేర్పేది. స్తోత్రం. క్రైస్తవం నేర్పేది ఏంటంటే, నీలో ఉన్న ఆత్మ అనే దీపం ఏమైంది? ఆరిపోయింది, బలహీనమైపోయింది, మిణుకుమంటుంది. కనుక ఆత్మ ప్రభావం నీ మీద ఏ మాత్రము లేదు. నీ మీద ఏ ప్రభావం ఉందంటే శరీర కోరికలు ఉన్నాయి. నీ మీద ఏ ప్రభావం ఉందంటే సాతాను ప్రభావం ఉంది. నీ మీద ఏ ప్రభావం ఉందంటే దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నవి. అర్థమవుతుందా? దేవుని మాటలు అర్థమవుతున్నాయా? నీ మీద ఏ ప్రభావం ఉంది? శరీర కోరికలు, సాతాను యొక్క ఇష్టం ఉంది, అది నీ మీద ప్రభావం చెప్తుంది. దేవుని మాటకు లోబడని విధానం, ఎన్నిసార్లు చెప్పినా లోబడరు. చూడండి, లోబడని విధానం, దేవునిలో ఒక క్రమం రావాలనే ఆలోచన లేని విధానం. ఇదంతా ఏంటంటే నీ ఇష్టం నెరవేర్చుకున్నావు, లేదా సాతాను ఇష్టాన్ని నెరవేరుస్తున్నావు.
దేవుడు అన్నాడు ఈ రోజుతో దాన్ని ఆపేయి. నీ ఇష్టాన్ని నెరవేర్చుకునే విధానం, సాతాను కోరికలు నెరవేర్చే విధానం ఈరోజు ఆపేయి. ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ ఆత్మను పైకి తీసుకురా, బయటికి. స్తోత్రం. నీ ఆత్మ అగాధంలో ఉండిపోయింది. కారణం ఇన్నాళ్ళు ఆత్మను పట్టించుకోవాలా, ఇన్నాళ్ళు నీ ఆత్మను నీవు పట్టించుకోవాలా. కనుక ఆత్మ ఏమైపోయిందంటే బలహీనం అయిపోయింది, అది చేయలేకపోతుంది. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు అన్నిటి మీద పట్టు ఉంటుంది, అర్థమైందండి? వయసులో ఉన్నప్పుడు అన్నిటి మీద పట్టు ఉంటుంది. వయసు తరిగే కొన్ని పెరిగే కొన్ని ఏంటంటే నరాలు కూడా ఏమైతే మెల్లిగా సల్లు అవుతాయి, లూజ్ అయిపోతాయి, కండరాలు లూజ్ అవుతాయి, ఎముకలు లూజ్ అవుతాయి. దీనివల్ల మనం దృష్టి పెట్టాలన్న మైండ్ పని చేయలేదు, ఎట్టగట్ట చావనీరా అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేవుడు అన్నాడు నీ ఆత్మ మీద నువ్వు ఇప్పుడు దృష్టి పెట్టాలి. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి దయచేసి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వింటున్నారు నా మాటలు? దీనులు అంటే చెప్పండి, జాగ్రత్త. నీ ఆత్మ విషయమై నువ్వు జాగ్రత్త వహించాలి. బంగారం ఉందనుకోండి, ఉంగరం విలువైంది, ఎట్టబడితే అక్కడ పడేస్తావా? చెప్పండి. ఇంట్లో బంగారం ఏం సంబంధం లేదన్నట్టు ఆ టీసీ పడేసేవాళ్ళు ఎవరైనా ఉండరా? బంగారు పొంగరాన్ని ఏముంది అక్కడ ఉన్నాయి, తర్వాత తీసుకుందాం అనుకుంటారా? ఒకవేళ మీరు అరమారలో బంగారం పెట్టినా ఎవరన్నా ఇంట్లోకి వచ్చారంటే మీ దృష్టి దేని మీద ఉంటుంది? వాళ్ళు వెళ్ళిపోయిందాక దేని మీద ఉంటుంది నీ దృష్టి? కన్ను మార్చి మార్చి దాని ఎంక చూస్తావా లేదా? అంటే ఈ లోక సంపద మీద నీ దృష్టి, ఈ లోక ధనము మీద మీ దృష్టి, ఈ లోక సౌందర్యం మీద నీ దృష్టి. కానీ దేవుని వాక్యం అంటుంది ఆ దృష్టి యూ టర్న్ తీసుకుని నీ ఆత్మ మీదకి వెళ్ళిపోవాలి. చెప్పలేడు మైపడదాం. నీ తదేక దృష్టి దేని మీదకి వెళ్ళిపోవాలి? నీ ఆత్మ మీదకి వెళ్ళిపోవాలి. అంటే నీ ఆత్మని కూడా అపహరిస్తాడేమోనని నువ్వు ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. నీ ఆత్మ నియమాలను ఎవడన్నా కాజేస్తాడేమో అన్నట్టుగా ఉండాలి. నీ ఆత్మను పాడు చేసేవాడు ఎవడన్నా వస్తాడేమో అన్నట్టుగా ఉండాలి. అంత అలర్ట్గా ఉండాలి. జాగ్రత్తగా ఉందామా? నీ ఆత్మ పట్ల నీకు ఎంత జాగ్రత్త ఉండాలంటే, మీకు బంగారం విలువైంది కాబట్టి దానితో పోలి చెప్తున్నా, బంగారపు వస్తువు అక్కడ పెడితే నీ కన్ను పద్దాక దాని మీద ఎట్టబడిద్దో, నీ ఆత్మను కూడా ఒక పక్క నువ్వు చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు నీ ఆత్మను కాపాడుకునే పని. అది యేసయ్య మానవాళికి ఇచ్చిన మొట్టమొదటి సందేశం. మత్తయి సువార్తలో రాశాడంటే ఆయన దగ్గర ఉన్న ప్రజలకు కాదు, క్రైస్తవులకు కాదు, సర్వ మానవాళికి, యావత్ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ దేవుడు ఇస్తున్న ఒక సజెషన్, ఒక సలహా. అబ్బాయి, నువ్వు జాగ్రత్త వహించాల్సింది ఒకటే, నీ ఆత్మను గురించి. నీ ఆస్తిపాస్తుల గురించి కాదు, నీ అందం గురించి కాదు, నీ ఐశ్వర్యం గురించి కాదు, నీ అధికారం గురించి కాదు, నీ పెత్తనం గురించి కాదు. మీరు దేనికి వెళ్ళాలంటే ప్రార్థనకి నీ ఆత్మను కాపాడుకోవటానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే నీ ఆత్మే శాశ్వతముగా బ్రతికేది. స్తోత్రం. కాబట్టి విలువైంది ఏం చెప్పండి? ఆత్మ. అందుకు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపము ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది వారిదే. అదే భక్తి జీవితం, అదే భక్తి సాధన. ఆత్మ అనేది ఏమవ్వాలి? వెలిగింపబడాలి. ఆత్మ అనేది దీపము అన్నాడు, అంటే బుడ్డి. మన ఇంట్లో కరెంట్ ఉంటేనే మనం చూడగలుగుతాం. ఒకప్పుడు దీపము. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ దేహం అనే ఇంటిలో నేను ఒక దీపం పెట్టా, ఆ దీపము పేరు ఆత్మ. ఆ ఆత్మ దీపాన్ని నీవు వెలిగించుకోవాలి. దేవుడు నీ దేహం అనే ఇంట్లో దీపం పెడితే ఆ దీపం ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? ఆరిపోయి ఉన్నది. ఆమేన్. దీపము ఆరిపోయింది గనకనే దాని ప్రభావం ఏమీ కనపడతల్లా. కాబట్టి ఆ దీపం ఆరిపోయింది గనక నీ ఇంట్లో ఏమి ఉందో ఏమి లేదో నీకు అర్థం కావట్లా. నీకు అర్థం కాకపోబట్టే నువ్వేమన్నావు అంటే, నేను మంచిదాన్ని, నేను మంచోడిని అనుకుంటున్నావు, ఎదుటోళ్ళు తప్పుటోడు అంటున్నావు. అర్థమైందండి? ఏది జరిగినా అది కీడైతే అది ఆడే చేశాడు. దానివల్ల ఏదైనా నష్టం జరిగింది అనుకో, అది ఆడు వల్ల జరిగింది, అది ఆడే చేశాడు, అది ఆడే చేశాడు. ఎట్లా చెబుతున్నావు? ఎట్లా చెయ్య అటువైపు వెళ్తుంది అంటే అర్థం ఏంటంటే నీలో ఉన్న ఆత్మ దీపము ఆరిపోయింది.
అది ఏం చేయాలా? అంతరంగములన్నిటిని పరిశోధించాలని పెట్టాడు. ఆత్మకొక పని ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు నీలో ఆత్మ పెట్టాడంటే ఆత్మకొక పని ఉంది. ఆ ఆత్మ పని ఏంటంటే నీ అంతరంగములను పరిశోధించాలి. టార్చేసి చూస్తావే ఎక్కడ ఏముందో, ఏ మూలలో ఏముందో, నీ అంతరంగములో ఏమి ఉందో, ఏం జరుగుతుందో అదంతా ఆ ఆత్మ దీపము ద్వారా తేటగా కనపడు. నీ దేహమునకు దీపము కన్నే. నీ కన్ను తేటగా కనపడకపోతే నీకేమి కనబడదు. అలాగే ఇంట్లో లైట్ లేకపోతే నీకేమి, అలాగే నీ ఇంట్లో ఉన్న ఆత్మ అనే దీపము కనుక ఆరిపోయి ఉంటే నీకేమి కనపడదు. కాబట్టే ఎదుటోడు తప్పుడోడు అంటున్నావు. అర్థమైందా లాజిక్? కనపడదు కాబట్టే ఎదుటోడు దోషి అంటున్నావు. అందుకని ఆడి మీద విపరీతమైన కోపంతో రేగిపోతున్నావు. ఆడు దోషం చేశాడు, దోషం చేసినోడికి శిక్ష పడాలి. ఆడు తప్పు చేశాడు కాబట్టి ఆడు శిక్ష అనుభవించాలి. ఇది మనుషుల ధోరణి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆ దుష్టులెవరు? అది యేసయ్య చెప్పే మాట. దుష్ట శిక్షణ జరగాలి వాస్తవమే. ఆ దుష్టులెవరు? నువ్వు అనుకున్నావు పలానోడు, ఎదురోడు, నేను కాదు, నేను దుష్టుని కాదు, నేను మంచోడిని అనే ఫీలింగ్లో నువ్వు ఉన్నావు. ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే నీ అంతరంగంలో ఏం జరుగుతుందో నీకు కనపడటం లేదు. ఎందుకు కనపడటం లేదంటే నీలో ఉన్న ఆత్మ ఏమైపోయింది? ఇప్పుడు దాన్ని వెలిగించండి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు దాన్ని నువ్వు వెలిగించాలి. ఒక కరెంట్ లైట్ వెలగాలంటే దానికి విద్యుత్తు సరఫరా అవ్వాలి. విద్యుత్తు సరఫరా అవ్వాలంటే విద్యుత్తు తయారు చేయబడాలి. నీటి ద్వారానో కట్టెల బొగ్గు ద్వారానో కరెంటు తయారు చేయబడతాడు. ఇప్పుడు పెద్ద పెద్ద నదులకు రిజర్వాయర్లు కట్టి అక్కడ నుంచి కరెంటు తీస్తారు. ఇంకొకటి ఏం చేస్తారంటే కర్రలను కట్టెలను వేసి తగలబెట్టి దానిలో నుండి కరెంటు తయారు చేస్తారు. ఇంకొకటి ఏం చేస్తున్నారు? బ్యాటరీ ద్వారా కరెంటు తయారు చేస్తున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారు? సూర్యశక్తి ద్వారా కరెంటు తయారు చేస్తారు. ఏ కారణం చేతనను కరెంట్ అనేది తయారవ్వాలి, అది సరఫరా అవ్వాలి, అది దీపంలోనికి రావాలి. అప్పుడు లైటు వెలుగుతుంది. ఆ లైట్ వెలిగినప్పుడు మనకి క్లారిటీగా కనపడుతుంది. ఆమేన్. కానీ నీలో ఉన్న దీపమైన ఆత్మ కూడా వెలిగింపబడాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నీలో ఉన్న ఆత్మ అనే దీపము వెలిగింపబడాలి. వెలిగింపబడాలంటే దీనికి ఒక పవర్ కావాలి, పవర్ సప్లై కావాలి. ఆ పవర్ ఏంటంటే దేవుని మహిమ. స్తోత్రం, హల్లెలూయా. ఆ పవర్ ఏం చెప్పండి? దేవుని మహిమ. చాలా మంది అంటారు హృదయం మారాలరా, ఇక్కడ ఉండాలరా దేవుడా, మందిరానికి వెళ్తే ఏం సుఖం రా, ప్రార్థనకి వెళ్తే ఏం సుఖం రా, ఎవడు మారాడో చెప్పండి అంటారు. మేధావులు పుట్టుకొస్తారు. అదేందో తాగేటప్పుడే ఇంజనీర్లు అవుతారు, కొలతలు కొలుస్తారు, గ్లాసులు కరెక్ట్గా ఉందా లేదా. మరి ఆ మెజర్మెంట్ ఎవడు చెప్పాడో ఏమో నాకు తెలియదు. అక్కడ తాగి ఆడ రోడ్డు మీద కూర్చుని చెబుతా ఉంటారు, ప్రార్థనకి వెళ్తే ఏం సుఖం రా, మందిరాలకు వెళ్తే ఏం సుఖం రా, ఎవడు మారాడో చెప్పండి. ఇక్కడ ఉండాలరా దేవుడు అంటాడు. అంటే తాగుబోతాడు అంటాడు, ఇక్కడ ఉన్నాడు దేవుడు అంటాడు. ఒక వ్యభిచారం అంటాడు, ఇక్కడ ఉన్నాడు దేవుడు అంటాడు. అంటే వాడి దృష్టిలో దేవుడు అంత స్వల్పము. వాడి దృష్టిలో దేవుడు అంత స్వల్పమండి. దేవుడు ఎవడి దగ్గరకైనా వచ్చేస్తాడు అనుకుంటున్నారు. నిన్నెక్కడో వాక్యం చెప్పాను నేను. ఇది యెహోవా గుమ్మం, ఇందులో నీతిమంతులు ప్రవేశించెదరు. నీతిమంతులు ప్రవేశించాలంటే నీతిమంతులు ఎవరు? నీతిమంతుడు లేడు ఒక్కడును. భూమి అందంతటా నీతిమంతుడు కనపడతలా దేవుడికి. నీకు కనపడుతున్నావు, నీకు నువ్వు నీతిమంతుడుగా. తాగుబోతోడికి ఆడికి కనపడతాడు నీతిమంతుడిగా, వ్యభిచారికి ఆడు కనపడతాడు నీతిమంతుడిగా, జూదమాడేవాడికి కనపడతాడు ఆడు నీతిమంతుడిగా. దుర్వ్యాపారం చేసి వడ్డీలు తిప్పి ఏమండి పాస్టర్లు తిప్పుతున్నారండి, పాస్టర్లు తిప్పుతున్నారండి వడ్డీకి. ఆ పాస్టర్లు గొప్ప పాస్టర్లు. మీకు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు వడ్డీలు తిప్పుతున్నారండి. ఎంత దౌర్భాగ్యం అండి. వాళ్ళు కూడా చెబుతారు నీతులు. దేవుని వాక్యం అంటుంది వడ్డీలకి ఇవ్వకూడదు. మీరు అలవాటు అయిపోయింది, కలిసిపోయాం సమాజంలో. నీ ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు అంటున్నాడు. అంటే నేనేమన్నానంటే పాపము చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, దురాగత చర్యలు చేసేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే మేమే నీతిమంతులం అనుకున్నారు, మేమే మంచోళ్ళం అనుకుంటున్నారు.
ఏమండి ఒక్కొక్క ఇంట్లో ఎవరు ఎట్లుంటారో ఆ ఇంట్లో అసలు ఎవరికి పొందకం ఉండదు, కానీ వాళ్ళు ఎదుటోళ్ళకి తీర్పులు తీరుస్తారు, మేము మంచోళ్ళం వాళ్ళు తప్పుటోళ్ళని. కారణం ఏడొచ్చింది? మిస్టేక్ ఏడొచ్చింది? వారి లోపల ఉన్న ఆత్మ అనే దీపము వెలగటం లేదు. ఆ ఆత్మ దీపమును వెలిగించుకోవటానికి ప్రార్థనకి వెళ్ళాలి. ఎందుకు మందిరానికి రావాలి? ఆత్మ దీపము వెలిగించడానికి కావలసిన పవర్ మందిరంలో దొరికింది. చప్పట్లు మేపరచండి. ఆ పవర్ కేవలం దేవుని యొక్క మహిమ. దేవుని మహిమ నీ మీద ఉదయించే కొలది మిగుల ప్రకాశమానముగా నీ ఆత్మ వెలుగుంది. సూర్యుడు వచ్చే కొలది మనకి వెలుగు ఎలా కనపడుతుందో, సూర్యుడు ఉండే కొలది సౌరశక్తి ఎలా విడుదలవుతుందో, దేవుని మహిమ దిగే కొలది నీ ఆత్మ రైజ్ అప్ అవటం ప్రారంభించింది, నీ ఆత్మ వెలుగొందటం ప్రారంభించింది. ఇప్పుడు ఆ ఆత్మ దీపము లోపల వెలిగితే నీ అంతరంగంలో ఏముందో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నీవు నాళ్ళు ఆడు తప్పుడు అనుకున్నానే, ఇన్నాళ్ళు అది తప్పుడు అనుకున్నానే, ఓరి బాబు ఇన్ని తప్పులు నాలో ఉండయా, దేవుడు నాకు చేసిన మేలు అయ్యగారు చెప్పాలంటే 2 రోజులు చాలదంటారు. కాదండి, నేను చేసిన పాపాలు చెప్పాలంటే సంవత్సరాలు చాలవండి. మనము రహస్య ప్రార్థన చేయడానికి మోకరించి గదిలో తలుపులేసుకుని మనం ఒంటరిగా మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు తవ్వుతాడు మన హృదయాన్ని. నీ హృదయం అనే తలుపు నద్ద నుంచి నీ ప్రభువు దేవుని వాక్యం ద్వారా తడుతుంది. ఎందుకో తెలుసా నాయనా? నీ హృదయం అనే పలక మీద నేను రాశారా నాయనా, నువ్వు చేసిన ప్రతి పాపము, నువ్వు చేసిన ప్రతి దౌష్ట్య కార్యము, నువ్వు కుటుంబాలను ఆరిపిన విధానము, నువ్వు ఒకరి మీద నేరారోపణ మోపుతూ తిరిగిన విధానం, ఇవన్నీ నా దృష్టిలో దోషములుగా కనపడ్డి వీటన్నిటిని నేను ఎక్కడో దాయలేదు. వాటన్నిటిని నీ హృదయం అనే పలకడ మీద వజ్రపు మనతో చెక్క. ఇప్పుడు నేను హృదయం అనే తలుపు ఎందుకు తడుతున్నాను అనుకుంటున్నారు? నీ హృదయములో చెక్కబడిన ఆ పాపాలన్నీ కడిగేయటానికి.